హలో అండి, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిన్ల. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. కడాయి వేడెక్కిందండి, ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కర్రీ రెడీ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఒక చిన్న 1 ఇంచ్ చిన్నది దాల్చిన చెక్క అండి. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ అండి. ఇది ఒక ఉల్లిపాయ, నేను ఒక 2 ఉల్లిపాయలు. ఇది క్యాప్సికమ్, ½ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నా. ఇది ఒక ఉల్లిపాయ పోపులో వేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నా. వేసినేమో నేను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి వేసి పేస్ట్ పట్టుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో వేయించిన కొబ్బరి కాజు కొబ్బరి కాజు పేస్ట్ పట్టుకున్నానండి. కొంచెం ఆ పేస్ట్ కూడా వేయాలి. నువ్వులు పల్లీలు వేయించిన, ఆయిల్లో వేయించిన, అవి వేయించి పేస్ట్ పట్టుకున్నా, అది కూడా వేయాల. ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలండి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు, చిటికెడు ఇంగువ, ఇప్పుడు 1½ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు పసుపు అండి, ½ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇది కాస్త వేయాలి. ఇది ½ కేజీ క్యాప్సికమ్ కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇది నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలా. ఇది కాస్త ఆయిల్లో వేగాల. ఇప్పుడు దీని మీద ఒక చిటికెడు ఉప్పు వేయాలండి. క్యాప్సికమ్ మీద తొందరగా మగ్గుతాయి మనకు. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగంటుతుంది. ఇవి కొంచెం ఫ్రై అయినాక పేస్టులు వేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ఇట్లా బాగా వేగినాయండి. క్యాప్సికమ్ ఇందులో నేను పేస్ట్ చేసింది వేస్తున్నా. పచ్చి కొబ్బరి, 2 ఉల్లిపాయలు, కొంచెం గసాలు, నువ్వులు పల్లీలు ఆయిల్లో వేయించినండి. ఆయిల్లో వేయించి పేస్ట్ చేసిన కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు నా వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మనకు తెలుస్తుందండి. నా వీడియో చివరి వరకు చూడండి. నేను వంట ఎలా చేస్తున్నా అన్నది మీకు తెలుస్తుంది చివరి వరకు చూస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కూడా మనకు తెలుస్తుంది. ఇది మధ్య మధ్యలో కలుపుతుండాలండి. చిన్న మంట మీద పెట్టి మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి, లేకుంటే అడగంటుతుంది. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి వేసిన కదా ఇంట్లో పేస్టులా. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నా, ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇది 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా వేసి కొంచెం ఈ పేస్ట్ మా క్యాప్సికమ్కు పట్టాలి. సిమ్ని పెట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక 5 నిమిషాలు. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్కు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కర్రీకి పట్టిందండి, క్యాప్సికమ్కి పట్టింది. మనము ఇప్పుడు ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకుందాం, తర్వాత అవసరం ఉన్నన్ని వేసుకుందాం. 1 సెకండ్ ఉడకాలి. మొత్తం ఒకటేసారి వేస్తే కొంచెం కారం కారం వస్తుందని అనిపిస్తుంది. అందుకని కొన్ని వాటర్ వేసి కొంచెం ఉడికించాలి. ఆ తర్వాత అవసరం ఉన్నన్ని వేస్తాను.
ఈ మసాలాలన్నీ వేగిపోయినండి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. కొంచెం గ్రేవీ లాగా ఉండాలని వేస్తున్నా, పడతాయి. ఇదంతా ఉడికే వరకులా మనకు మళ్ళీ లాస్ట్ కూడా కొంచెం ఎసరు ఉన్నట్టే ఉండాలి. ఎందుకంటే అంత అయినాక మళ్ళీ టైట్గా అయిపోతుంది. కానీ కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడు బంద్ చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. ఒక 2 గ్లాసుల వాటర్ వేసిన, అలాగే ఒక చిటికెడు బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా టేస్ట్ రెట్టింపు అవుతుందండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే కిప్ చేయండి. మేమైతే వేస్తా. ఇది మనం ముద్ద వంకాయకు కదా, అట్లా దొండకాయ మసాలా కర్రీకి చేసినప్పుడు వేస్తాం కదా, అట్లా పులుపు కూడా వేసినాం కదా ఇంట్లో, కాబట్టి కొంచెం బెల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మన ప్రతి దానికి హెల్త్ విషయంలో కూడా మంచిదే. ఇప్పుడు కర్రీ చిక్కబడుతుంది. కొంచెం కసూరి మెంతి వేస్తున్నా. వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేస్తా. ఒక 5 నిమిషాల ముందు వేద్దామని. ఇది మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకుంటే అడగంటుతుంది. చిన్న మంట మీద పెట్టి మనం మధ్య మధ్యలో కలపాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. అప్పుడే కర్రీ చిక్కబడుతుంటది, ఆయిల్ పైకి వస్తుంటది, మంచిగా అనిపిస్తుంది, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. కరివేపాకు కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేస్తున్నాను. మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.